ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృపగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మందిరం విశాలమైన స్థలం ఇచ్చావు నాయనా. ఇదిగో బాతీసాలకునికి దీవించావు తండ్రి. ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో ఇరుకట్లో తండ్రి ఎక్కడెక్కడికో పరిగెట్టేవారు ప్రభా. బాతీసాలకి శ్రేష్టమైంది నాయన నువ్వు మాకు అనుగ్రహించావు తండ్రి. ఎదుగో బాతీసాలు సిద్ధపడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలా జీవితంలో తండ్రి ప్రతి ఒక్క పాపాన్ని, దోషాల్ని, శాపాల్ని తొలగించి నూతనమైన శక్తితో, నూతనమైన బలముతో, నూతనమైన స్వభావం కలిగి ప్రభా బిడ్డలు తండ్రి నాయనా. రక్షణ నాయన ఎంతో గొప్పది నాయన ప్రభా. ఆ రక్షణ ప్రభా కడవరికి తండ్రి నాయన పాపంలో పడిపోకన్నా, శోధనలో పడిపోకన్నా నిత్యము నాయన నీ యందు భయభక్తులతో తండ్రి బిడ్డలు తండ్రి కాపాడుకుంటూ అనేకలకి మాదిరికరంగా జీవిస్తుడికి సహాయం చేసి ఇదిగో యవన కాలంలో బిడ్డల తొట్టెళ్ళిపోకన్నా ఎడమకి కుటుంబకి తండ్రి నాయన నీ శ్రద్ధతో నింపి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలో తండ్రి నాయన బాధ్యసం పొందుకున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వాక్యము ద్వారా ఎంతో బోధించావు తండ్రి. ఆ బిడ్డలు విని లోబడి అనుసరించి నీ యందు భయభక్తులతో నాయన నడుచుటకు సహాయం చేసి మరి వచ్చిన బృందాలందరినీ దీవించి ఆశీర్వదించి మా దైవ సేవకులు ఆత్మీయ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరుండి నడిపించారు. ఇంతవరకు మరి జరబోతున్న కార్యక్రమం అంతట్లో ఎదుగో పొందుకున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాలు ఇచ్చి నీ సన్నిధిని నిత్యము తోడుకొంచమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక సమయంలో ఒక పాట పాడుకుందాం. రక్షణ పొందితివా, నిరీక్షణలోందితివా, బ్రతుకిల మారినదా, నీ భారము తీరినదా, రక్షణ పొందితివా, ఏనాలు ఈ పాపపు బ్రతుకు ఎందాకని శాపపు పరుగు, ఏనాలు ఈ పాపపు బ్రతుకు ఎందాకని శాపపు పరుగు, అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా, అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా, రక్షణ పొందితివా, ఆగదు సమయం నీ రక్షణకై, ఆగదు మరణం నీ కోరికపై, ఆగదు సమయం నీ రక్షణకై, ఆగదు మరణం నీ కోరికపై, అనువగు సమయమిదే, నీ రక్షణ సుదినమిదే, అనువగు సమయమిదే, నీ రక్షణ సుదినమిదే, రక్షణ పొందితివా, పాపము నుండి తిరుగుము నేడే, పాపిని ప్రభువా మన్నించుమని, పాపము నుండి తిరుగుము నేడే, పాపి
నొందితివా బ్రతుకిల అరిడదా నీ భారము తీరినదా రక్షణ పొందితివా. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు దేవుని సేవకులు జయప్రసాద్ గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుతుండగా ప్రతి వారు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిస్మ పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్టిజం పొందు వచ్చుట చూచి సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపనే ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజం ఇచ్చును. ఆమేన్. ప్రియ కుమార కుమార్తె, ముఖ్యంగా బాప్టిజం పొందిన ముగ్గురు గమనించవలసిన విషయము, నీటి యొక్క బాప్టిజం యొక్క ప్రాముఖ్యత మారు మనసు పొందునాము అనే యొక్క క్రియను తెలియపరచడం కొరకు, అనగా మనం శుద్ధీకరించబడ్డాము అనే యొక్క నిశ్చిత తెలియచేయడం కొరకు నీటితో శుద్ధీకరణ జరపబడుతుంది. అనగా ఈ దినం యొక్క ఉద్దేశము మనం ఇక మన పాపాలను విడిచిపెట్టి మన పాత ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టి దేవునికి మనక జీవితాలను అప్పగిస్తున్నాము అనే ఆలోచనతో నేటి బాప్తిస్మలో పాల్గొవాలని కోరుకుంటున్నాను. మునుపు దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు అనేకమైన హెచ్చరికలు ఇవ్వబడి ఉన్నాయి. ఆ హెచ్చరికల ప్రకారము జీవిస్తూ ప్రభు అనుగ్రహించిన ఈ రక్షణను కొనసాగిస్తూ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఉంటూ దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడం కొరకే నేటి యొక్క నీటి శుద్ధీకరణ. కావున మరెన్నడూ పాపంలో పడకుండా ప్రభువైన యేసు క్రీస్తులో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నేటి యొక్క కార్యక్రమం దేవుని యొక్క వాక్యం ద్వారా బిడ్డలు బలపడి కార్యక్రమం చక్కగా జరుగులాగన దేవుడు పొందుకున్న యొక్క కుమారులను కుమార్తెలను అనేక మందికి ఆశీర్వదించలాగన మన మధ్య దేవుని సేవకురాలు రాజీ గిరీష్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల ప్రభా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ దీన సంఘాన్ని ప్రేమించి తండ్రి ప్రభు నాయన మీరు దినదినము అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నాయన. ఈ 3 దినాలు కూడా తండ్రి ప్రభా, ఈ ఉపవాస పండుగల్లో తండ్రి ప్రభా అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభు నాయన నీ వాక్యాన్ని విని బలపరచబడినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ దినాన తండ్రి ప్రభా నిర్ణయించుకున్న బాప్తిసాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు నాయన. ఈ బిడ్డలు ఈనాటి నుంచి తండ్రి ప్రభా వారి జీవితాంతము కూడా తండ్రి ప్రభా మీకు నమ్మకంగా తండ్రి ప్రభా వారు వాడబడ్డానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. లోకంలో నాయన కలిసిపోకుండా, లోకాశులకు లొంగిపోకుండా తండ్రి ప్రభా స్థిరమైన మనస్సు వారికి దయచేయండి తండ్రి ప్రభా నాయన. నాయన మీ నామ మహిమార్థము ఈ బిడ్డలు వాడబడ్డానికి మీరు సహాయం చేయండి ప్రభా. వారి జీవితాంతము కూడా తండ్రి ప్రభా నీకు పనికి వచ్చే పాత్రలుగా తండ్రి ప్రభా వీరు వాడబడాలి తండ్రి ప్రభా నాయన. మీ చిత్తంలో వారిని నడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. వారికి స్థిర బుద్ధి, స్థిర మనస్సు దయచేయండి తండ్రి ప్రభా నాయన. ఎటువంటి
నాయన ఒడిదుడుకులు వచ్చినప్పటికీ నీ తండ్రి ప్రభా వారు నాయన భయపడక తండ్రి ప్రభ నాయన వాటన్నిటిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి తండ్రి ప్రభ నాయన. పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి ప్రభ నాయన, పరిశుద్ధ శక్తితో తండ్రి ప్రభ, పరిశుద్ధాత్మతో తండ్రి ప్రభ ఈ బిడ్డలు నాయన వారి జీవితాంతము అనేకులకి ఒక మాదిరిగా ఒక సాక్షులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభ. ఈ బిడ్డలందరినీ హెచ్చించి నీ పరిశుద్ధాత్మతో నింపి వీరు ఇంకెన్నడూ కూడా వెనుతిరిగి చూడకుండా తండ్రి ప్రభ నాయన నీ కొరకు జీవించడానికి ఈ బిడ్డలను అభిషేకించి మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆనంద శుదినము నా యేసునా ముదినము భాగ్యమా. జెరుషా, యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఇకపై ఏ పాపం చేయకుండా ఆయన యొక్క కృపలో బలపడతావా? బలపడతాను. దేవునికి సంఘానికి లోబడి జీవితకాలము జీవిస్తావా? జీవిస్తాను. ప్రభునితో నిరంతరమౌ నిబంధన చేసి కొంటి నీ బట్టితి నీ పొందగా ప్రభుని పాద పద్మము భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము భక్తి ప్రార్థనాలే చూడు ప్రఖ్యాతి. మంగరాజు గారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తాను. ఇకపై పాపం చేయకుండా యేసు ప్రభులో బలపడతారా? బలపడతాను. సంఘానికి దేవునికి లోబడి మీ జీవితకాలం జీవిస్తారా? జీవిస్తాను. నేసుడు నిత్యంబునా వాడాయెను ఇదెంతగో పాభాగ్యము నేనేసుయో కామిత్రుడన్ భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము భక్తి ప్రార్థనాలే చూడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ. రాధా గారు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తాను. ఇకపై ఏ పాపం చేయకుండా ఆయనకు లోబడి బలపడతారా? ఆయన కోసమే జీవిస్తాను, ఆయన కోసమే మరణిస్తాను. ప్రభువైన యేసుక్రీస్తుకు సంఘానికి లోబడి జీవిస్తారా? జీవిస్తాను. భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము భక్తి ప్రార్థనాలే చూడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, ఘనమైన దేవానికి వందనాలు తండ్రి. అలా నీటి యొక్క
మహాచకరమైన దినము ప్రభా, ఒక ఆత్మ రక్షించబడితే పల్లొక మంది కోట్లాది దూతలు ఆనందించబడితే ప్రభా, ఈరోజు మీరు ఆనందిస్తబడమంటున్నారు. నేను ఈ ముగ్గురు బిడ్డలను సదాకాలము నీ హస్తాల భద్రపరిచి ఎటువంటి పాపంలో సోకుండా నీ దీవెన ఆశీర్వాదం నింపండి. ఆయన పాల్గొన్న బిడ్డలను దీవించి ఆశ్రయించి నాయన ఇవి 3 దినాలు బలముగా మీరు వాడుకున్నారు. నీ శక్తి నింపారు. ఆయన ఈ లోకానికి ఆయన వెలుగుమయంగా మలిచి దీవించమని యేసు నమడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ సహవాసం మనకును మనతో ఏకమిచ్చిన ప్రతి వారికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ దేవుడు దీవించును గాక. దయచేసి బయట టీ ఏర్పాటు చేయబడింది, తీసుకువెళ్ళుకోవచ్చు. మళ్ళీ